హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు మనము ఫిబ్రవరి 2024లో 27వ తేదీ సెషన్ 1 మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ బిట్కి వెళ్ళామంటే, ఒక ఆటలో అవినాషు తన 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుండి 5 గోళీలను గెలిచాడు. అవినాషు మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఇక్కడ అవినాష్ అనే అబ్బాయికి 6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని గోళీలు గెలిచాడు? ఒక్కొక్కరి దగ్గర 5 కదా, అంటే 5ని 6 సార్లు వేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి 30 వస్తుంది. లేదా 6 మంది ఫ్రెండ్స్ కదా, ఒక్కొక్కరి దగ్గర 5 కదా, 6 5ల 30. ఓకే, దీనికి 4th ఆప్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పెట్టి చూద్దాం. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయినా ఆ సంఖ్య ఏది అన్నారు. ఇప్పుడు ఏదో మనకు తెలియదు, ఆ సంఖ్యని 5ని గుణిస్తే ఈ రెండిటి లబ్ధం 0 అయితే ఇది ఏది, ఎక్స్ అనేది ఏది. ఇప్పుడు 5ని దేంతో గుణిస్తే 0 వస్తుంది? 0తో. ఏ నంబర్నైనా 0తో గుణిస్తే ఆన్సర్ 0 వస్తుంది. సో ఆ సంఖ్య ఏది అంటే ఏది? 0. థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ బిట్ చూస్తే 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ ఎంత అన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఒక దగ్గర, ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకున్న దాని వాల్యూ ఏం మారదు. ఓకే, 3/7 ఇక్కడ 8/21 ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, 8/21. నెక్స్ట్ ఇది రాసుకున్నాం, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -6/11. ఇంకా లాస్ట్లో ఉండేదేమి? ప్లస్ 5/22. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది 7 ముళ్ళ 21 వస్తుంది కదా, దీన్ని కూడా 21 చేసుకున్నాం అనుకోండి, ఇది రెండింటిని సింప్లిఫై చేయడం ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ 7ని 3తో గుణించుకుంటాం, హారాన్ని 3తో గుణిస్తే లవాన్ని కూడా 3తో గుణించుకోవాలి కదా. ఇలా గుణించుకుంటే 3 ముళ్ళ 9 బై 7 ముళ్ళ 21 మైనస్ ఇక్కడ 8 ఉంది కదా, 8/21. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఈ రెండింటిని ఏం చేస్తామంటే, ఈ 22 రావాలంటే 11ని 2తో గుణించుకున్నాం, హారాన్ని మాత్రమే గుణించకూడదు కదా, లవాన్ని కూడా 2తో గుణించినామంటే దీని వాల్యూ మారదు. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ మైనస్ అలానే రాసుకుంటాను. 6 2 12 బై 11 2 22. ఇక్కడ ఉన్న నెంబర్ అలానే రాసుకుంటాను, 5/22. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి హారాలు ఈక్వల్గా ఉంది కాబట్టి లవాల్ని రెండింటిని సింప్లిఫై చేస్తాం. 9 - 8 అంటే 1 మిగులుతుంది, 9లో 8 పోతే 1 మిగులుతుంది, 1/21. ఓకే, దీని వాల్యూ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ రెండిట్లో హారం 22 ఉంది కదా. ఇప్పుడు లవాల్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ -12 ఉంది, +5 ఉంది. సో ప్లస్ మైనస్ ఉంటే తీసివేయాలి, 12లో 5 పోతే 7 మిగులుతుంది, ఇక్కడ మైనస్ పెద్దదాని గుర్తేది మైనస్ కాబట్టి -7/22 మిగిలింది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 1/21, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 7/22 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, 1 × 22 22 కదా, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది, మైనస్ అట్లే ఇక్కడ 21 × 7 21 × 7 హారంలో ఏమొస్తుంది? 21 × 22. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంది కదా, ఈ 2 గుణించుకుంటాం, ఈ 2 గుణించుకుంటాం, అది లవంలో వస్తుంది. ఓకే, ఈ 2 గుణిస్తే 22 × 1 22, ఇక్కడ మైనస్ ఉంది అట్లే వేసుకున్నాం, 21 × 7 ఇది లవంలో వేసినాం, హారంలో ఏమి? ఈ రెండింటిని గుణించి ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 22 - 21 7ల ఎంత?
7 ఒకట్ల 7, 7 2 14, 147. ఇప్పుడు హారంలో 21 ఇంటూ 22 వాల్యూ పక్కన కనుక్కుంటున్నా. 2 ఒకట్ల 2, 2 రెండ్ల, 2 ఒకట్ల 2 రెండ్ల 462 వచ్చింది. ఓకే. హారంలో 462. నెక్స్ట్ ఇక్కడ 22 ముందర ప్లస్ ఉన్నట్టు ఇక్కడ మైనస్ ఉంది కదా, 147లో నుంచి 22 తీసేయాలి. 147లో 22 తీసేస్తే 5, 2, 1. ఇక్కడ పెద్దదాని గుర్తు ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఈ 125కి కూడా మైనస్ వస్తుంది. సో లవంలో మైనస్ 125 బై హారంలో 462. ఇది ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక వ్యాస రచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు 25 రూపాయలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000 రూపాయలు. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, గెలిచిన వాళ్ళకి 100 రూపాయలంట, ఓడిపోయిన వాళ్ళకి 25 అంట. మొత్తం పంచాల్సింది 3000. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 63 మంది. అయితే గెలిచిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎంతో మనకు తెలియదు. సో గెలిచిన వారు ఎక్స్ అనుకుంటాం. ఓకే. గెలవని వారు అంటే ఓడిపోయిన అని రాస్తా. ఓకే. ఓడిపోయిన వారు ఎంతమంది అంటే ఇక్కడ మొత్తం 65 కదా, 65లో ఎక్స్ మంది గెలిచేశారు. ఇంకా గెలవని వాళ్ళు ఎంత అంటే 63. 63 మైనస్ ఎక్స్ చేసినామంటే ఓడిపోయిన వాళ్ళు వస్తారు. మనం కనుక్కోవాల్సిందేమి? గెలుపొందిన వారు అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు. ఓకేనా. ఇప్పుడు గెలిచిన వారికి ఎంత డబ్బులు ఇస్తారంట? 100 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఎక్స్ మంది గెలిచారు కదా, వీళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు? ఎక్స్ మందికి ఒక్కొక్కరికి 100 రూపాయలు కాబట్టి 100 ఇంటూ ఎక్స్ 100 ఎక్స్ రూపాయలు. ఓకే. ఇప్పుడు ఓడిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు? ఓడిన వాళ్ళు వీళ్ళకి 25 కదా, అంటే 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరికొచ్చి 5 రూపాయలు అనుకోండి, ఇద్దరికి ఎంత? 2 ఇంటూ 5 కదా. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేవిధంగా ఒకరికి 100 రూపాయలు అయితే ఎక్స్ మందికి ఎంత అంటే 100 ఎక్స్. ఓకే. అదేలాగా ఓడిపోయిన వాళ్ళకి ఇంత. మొత్తం ఎంత? 3000 రూపాయలు కదా, అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే 3000కి సమానం అవ్వాలి. ఓకే. 100 ఎక్స్ ప్లస్ 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25 ఈక్వల్ టు 300. ఓకే. వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు అంటే మొత్తం ఎంత? 3000 కదా, 3000కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ 100 ఎక్స్ అలానే ఉంటుంది. ఇక్కడ 63 ఇంటూ 25 కనుక్కుందాం. ఇక్కడ పక్కన ఇస్తున్నా. 63 ఇంటూ 25, 5 ముళ్ళ 15, 5 ఆర్ల 30, 31, 2 ముళ్ళ 6, 2 ఆర్ల 12. మొత్తం యాడ్ చేసుకుంటే 5, 7, 5, 1. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? 1575. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా మధ్యలో, మైనస్ ఎక్స్ ఇంటూ 25 అంటే 25 ఎక్స్. ఇది మొత్తం దేనికి సమానము? 3000కి సమానం. ఓకే. ఇప్పుడు ఇక్కడున్న ఎక్స్ ఇక్కడున్న ఎక్స్ సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ప్లస్ 100 ఎక్స్ మైనస్ 25 ఎక్స్ కదా, తీసేస్తే 75 ఎక్స్ ఉంటుంది. రైట్ సైడ్ 3000 అలానే ఉంటుంది కదా. ఈ ప్లస్ 1575ని అటువైపు పంపించామనుకో మైనస్ 1575 అవుతుంది. అంటే 3000లో నుంచి దీన్ని తీసేయాలన్నమాట. ఓకే. ఇక్కడ వేస్తా. 3000 నుంచి 1575 తీసేస్తే 5, 2, 4, 1 1425 వస్తుందన్నమాట ఇక్కడ. అర్థమవుతుందా?
ఇక్కడ చూడండి జీరోలు ఉన్నప్పుడు ఇది 9, లాస్ట్లో ఉండే 10, 9, 9, 2. 10లో నుంచి 5 తీస్తే 5, 9 - 7 2, 9 - 5 4, 2 - 1 1. 1425 వచ్చింది రైట్ సైడ్. ఓకే, ఇక్కడ 75x లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ 1425 ఉంది. ఓకే, ఇప్పుడు 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తా. 5 2 5 5. ఓకే, సారీ 5 1 5 5 5 25. ఓకే, ఇక్కడ 5 ఎక్కంతో 5 2 10, ఇక్కడ 4 2 42 ఉంది. 5 8 40 పోతే ఇక్కడ 2 5 ఉంది. 5 5 25. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 20 200 అండి 15x = 285 ఉంది. ఓకే, ఇప్పుడు 15 1 15, 15 పోతే ఇంకా 135 ఉంటుంది. 15 9 135. ఓకే, x = 19. ఎక్స్ అంటే ఇక్కడ ఎవరు? గెలిచిన వారు కదా. వాళ్ళ లెక్కలు అడిగిందేమి? గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. అంటే గెలుపొందిన వారు ఎంత? 19. థర్డ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏం లేదు, గెలిచిన వాళ్ళు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు 63లో నుంచి ఎక్స్ని తీసేస్తే ఓడిపోయిన వారు వస్తారు. ఇప్పుడు గెలుపొందిన వారికి 100 రూపాయలు కాబట్టి ఎక్స్ మంది గెలిస్తే 100x. ఓకే, ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎంత కదా, వీళ్ళకి 25 ఇస్తారంట ఓడిపోయిన వాళ్ళకి. ఇది ఇంటూ 25. ఈ మొత్తాన్ని 3000కి ఈక్వల్ చేసి దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూ అనుకుంటాం. ఓకే, ఎక్స్ అంటే గెలుపొందిన వారు కాబట్టి దీనికి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5/3 - 3/3 విలువ ఎంత అన్నారు. 5/3 అంటే 5 × 5 × 5. ఇక్కడ మైనస్ 3/3 అంటే 3 × 3 × 3. ఓకేనా. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకుంటే 5 5 25, 25 5 125 మైనస్ 3 3 9, 9 3 27. ఓకే, ఇప్పుడు 125లో నుంచి 27 తీసేస్తే 15లో 7 పోతే 8, 11లో 2 పోతే 9. ఎంత మిగిలింది? 98. సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి ఎంత అన్నారు. బాలికలు 24, బాలురు 16, నిష్పత్తి ఎంత అన్నారు. ఓకే, ఇప్పుడు 8వ ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 8 2 16, 8 3 24 అంటే 3:2. ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5/4ను శాతంగా మార్చిన. శాతంగా మార్చడం అంటే ఏమి లేదు, 100తో గుణిస్తాం, పర్సంటేజ్ సింబల్ ఇస్తాం, అంతే. శాతంగా మార్చడం అంటే అంతే. ఓకే, ఇక్కడ 4వ ఎక్కంతో 4 1 4, 4 2 8 పోతే 20, 4 5 20. 5 × 25, 25 5 125 శాతం. ఎక్కడుందో చూడండి, ఫోర్త్ ఆప్షన్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత. ఇక్కడ ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు ఎంత అంటే 450 రూపాయలు. దీంతో పాటుగా వాళ్ళు ఏం చేశారు, 5% పన్ను విధించారు. అంటే ఇంత డబ్బులు ప్లస్ పన్ను కూడా చెల్లించాలన్నమాట. మొత్తం ఎంత అంటే, ఓకే, ఎంత పన్ను అంటే 450 పైన 5%. 450లో 5%, 5/100. 5% అంటే ఏమి? 5/100. ఓకే, ఇప్పుడు ఇంత కట్టాలి, ఈ పన్ను కూడా కట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు 0 0 క్యాన్సిల్. 5 1
5 రెండ్ల 10. మళ్ళీ ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తున్నారండి. ఎక్కంతో 2 ఒకట్ల. ఇక్కడొచ్చి 2 రెండ్ల 4. ఇక్కడ 5 ఉంది. 2 రెండ్ల 4 పోతే 1 మిగులుతుంది గదా! పాయింట్ పెట్టుకొని 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. సో, 2 5ల 10. ఇప్పుడిక్కడ 450 అసలు, తర్వాత పన్ను ఎంత? రూ. 22.5 అంటే 50 పైసలు. మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఎంతవుతుందో చూడండి. ఈ 1లో 1 యాడ్ చేసుకుంటే 2, 10లో 10 యాడ్ చేసుకుంటే 5 ఒక 2, 7, 4. ఇక్కడ 0.5 అనమాట. అంటే 472.5. ఓకే. 5 పక్కన 0 ఉంటే 50 పైసలు. ఓకే. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. అసలు 1200, సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత? మొత్తం కనుక్కోవాలి. మొత్తం అంటే ఏమి? A = P+I. ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ I. ఇక్కడొచ్చి అసలు ఎంతిచ్చారు? P వచ్చి 1200. ఇది పర్సెంట్‌లో ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. 12 టైమ్ T ఎంత? 3 సంవత్సరాలు. మనం I కనుక్కుందాం. ఇది మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు I కనుక్కున్నామనుకోండి. P ఆల్రెడీ ఇక్కడ 1200 ఉంది. I యాడ్ చేసుకుంటే మొత్తం మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. Iకి సూత్రం ఏమి? I = PTR/100 కదా! I = P అంటే 1200 ఇంటూ T అంటే 3, R అంటే ఇక్కడ 12/100. ఇక్కడ హారంలో 2 సున్నాలు, లవంలో 2 సున్నాలు పోతే 12 × 3 × 12 మిగిలింది. 12 3 36 ఇంటూ 12 ఇక్కడ చేస్తున్నా. 36 ఇంటూ 12. ఓకే. 12 6 72. 12 3 36, 7, 43. ఓకే. ఇంతొచ్చిందనమాట. ఏమిది? I వాల్యూ 432. ఇక్కడ మొత్తం కదా కనుక్కోమన్నారు. A = P+I కదా! P ఎంత? 1200 ఇక్కడ. ఓకే. ఈ 1200కి ఈ 432 కలుపుకున్నామనుకోండి. ఎంతవుతుందో చూడండి. ఇక్కడ యాడ్ చేస్తున్నా. 1200, 432 యాడ్ చేస్తే 2, 3, 6, 1 1632. సెకండ్ ఆప్షన్. ఓకే. ఇక్కడ ఏమీ లేదు. అసలు ఇచ్చారు. అసలు అంటే P, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R, టైమ్ అంటే T. I కనుక్కుంటే I = PTR/100. ఈ ఫార్ములాలో I కనుక్కొని ఇక్కడ మొత్తం కదా అడిగారు లెక్కలో. మొత్తం అంటే A = P+I. P అంటే ఈ 1200కి ఈ ఇంట్రెస్ట్‌ని యాడ్ చేసుకుంటే మొత్తం వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూస్తే 17/4 యొక్క మిశ్రమ భిన్నం ఎంత? అంటే 17ని 4తో భాగిస్తే చాలు. 4 4ల 16. ఎంత మిగిలింది? 1 మిగిలింది. అంటే మనకి ఆన్సర్ ఎంత అంటే 4 1/4 అనమాట. 4 1/4 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్‌లో ఉంది. లేదు మీరు ఆన్సర్స్‌తో కూడా ట్రై చేయాలనుకోండి. ఇది 2 గుణించి దీన్ని ప్లస్ చేస్తే లవం అవుతుంది. ఇది హారము. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 4 ఇది రావాలి. కాబట్టి ఇది రాదు. ఈ మూడిట్లో ట్రై చేయాలి. 4 4 16, ఇది 1 17. హారంలో 4 17/4 ఇదే వస్తుందనమాట. ఇలా అయినా చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ పెట్టి చూస్తే ఒక బ్యాట్స్‌మెన్ 6 ఇన్నింగ్స్‌లో చేసిన పరుగుల సంఖ్య క్రింద ఇవ్వబడింది. అది 45, 76, 25, 27, 18, 55. అతను చేసిన పరుగుల సగటు ఎంత? మనకు తెలుసు సగటుకి సూత్రం ఏమి? సగటు = రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య 6. మొత్తం అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఏడేసుకుంటున్నా. 45, 76, 25, 27, 18,
55. మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి 7 ఒక 8 15 20 36 3 ఇక్కడ వేస్తున్నా 6 ఓకే 5 6 8 10 24 మొత్తం ఎంత వచ్చింది మనకి 246 బై రాసుల సంఖ్య అంటే 6. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తాం ఓకేనా. 6 ఒకట్ల 6 4 24 6 ఒకట్ల 6 అంటే సగటు మనకి ఎంత వచ్చింది అంటే 41. సెకండ్ ఆప్షన్ ఓకే. నెక్స్ట్ బిట్ చూస్తే 7 సెంటీమీటర్ల పొడవు గల భుజం గల చతురస్ర చుట్టుకొలతను కనుగొనండి. చతురస్రంలో ఏమీ లేదు, 4 భుజాలు ఈక్వల్గా ఉంటుంది ఓకే. ఇక్కడ 7 అయితే మొత్తం 7 మొత్తం యాడ్ చేసుకుంటే చుట్టుకొలత 7 4 28 కదా. సో సెకండ్ ఆప్షన్. లేదా మీకు ఫార్ములా ఏమి చతురస్రం చుట్టుకొలతకి 4 × A అంటే 4 × భుజం. భుజం ఇక్కడ ఎంత ఇచ్చారు 7 సెంటీమీటర్లు. సో 4 7 28 ఓకే. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి 4 లంబ కోణాలు కలిగిన ఒక రాంబస్ని ఏమంటారు. మనకు తెలుసు రాంబస్ ఈ విధంగా ఉంటుంది. ఈ 4 కోణాలు ఈక్వల్గా ఉండదు రాంబస్లో. కానీ 4 కూడా లంబ కోణాలు అయితే అంటే ఇది 90 డిగ్రీలు ఇది 90 డిగ్రీలు ఈ కోణం 90 ఈ కోణం 90 అయితే అది ఏమవుతుంది అన్నారు, చతురస్రం అవుతుంది ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి దీర్ఘగణమున మొత్తం తలముల సంఖ్య ఎంత అన్నారు. దీర్ఘగణం అంటే ఏమీ లేదు, దీర్ఘ చతురస్రం ఉంటుంది కదా, ఇదే వస్తువు రూపంలో ఉంటే అది దీర్ఘగణం అవుతుంది ఓకే. ఇప్పుడు వచ్చి ఇది ఇటుక రాయి అనుకుందాం ఓకేనా. దీనికి ఎన్ని తలాలు ఉంటాయి, తలాలు ఇప్పుడు చూడండి ఈ ఇటుక దీన్ని ఇటుక రాయి అనుకుంటే ఇక్కడ పైన ఒక ప్లేస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని తలం అంటాం. ఇక్కడ పైన ఒకటి, ఇక్కడ కింద ఒకటి ఉంటుంది కదా, పైన కింద, మళ్ళీ ఇటు రైట్ సైడు ఇట్లా లెఫ్ట్ సైడ్ మొత్తం 4 తలాలు ఉంది. మనకు ముందర పక్క ఒకటి మనకి ఆ పక్క కనిపించకుండా ఒకటి ఉంటుంది కదా, మొత్తం 6 తలాలు ఓకే. అర్థమైందా. మనకు ముందు ఒకటి వెనక ఒకటి 2 రైట్ లెఫ్ట్ పైన కింద మొత్తం 6. నెక్స్ట్ బిట్ చూడండి లంబ కోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణం ఏది అన్నారు. లంబ కోణం అంటే ఎలా ఉంటుంది, కరెక్ట్గా 90 డిగ్రీలు ఉంటే లంబ కోణం. సరళ కోణం అంటే ఏది, కరెక్ట్గా 180 డిగ్రీలు ఉంటే దీన్ని 180 డిగ్రీలు ఉంటే సరళ కోణం అంటారు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు లంబ కోణం కంటే పెద్దది అంటే ఈ ప్లేస్లో లేదు, దీనికంటే కొంచెం పైన, సరళ కోణం కంటే చిన్నది అంటే ఈ మధ్యలో, అది ఏది అన్నారు. ఇది అల్ప కోణం అంటే 90 కంటే తక్కువ ఉండేది, పరావర్తన కోణం అంటే ఇట్లా రౌండ్గా తిరిగేయాలి, సంపూర్ణ కోణం అన్నా అంతే, అధిక కోణం అవుతుంది ఇక్కడ ఓకే. దీన్ని అధిక కోణం, ఇది లంబ కోణము అధిక కోణము, దీనికంటే తక్కువ అయితే అల్ప కోణం, ఇది సరళ కోణం అవుతుంది. సో ఈ రెండిటి మధ్యలో అన్నారు కాబట్టి అధిక కోణం. ఇక్కడ రేఖాఖండమును గల చివరి బిందువుల సంఖ్య ఏది. రేఖాఖండం మనకు తెలుసు, దీనికి చివరి బిందువులు ఎన్ని ఉంటాయి లాస్ట్లో, ఇక్కడొకటి ఇక్కడొకటి ఈడొకటి ఈడొకటి మొత్తం ఎన్ని 2. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం ఏంటి అన్నారు. ఇప్పుడు ఇది ఒక అడ్డు వరుస అనుకుంటే దీంట్లో 5 మంది ఉన్నారంట ఒక అడ్డు వరుసలో, అంటే 1 × 5. ఇప్పుడు 2 వరుసల్లో ఉన్నారనుకోండి 2 × 5 అవును కదా. అదే 3 వరుసల్లో 3 అడ్డు వరుసల్లో ఉంటే 3 5 15 మంది ఉంటారు కదా. ఆ విధంగా అడ్డు వరుసల సంఖ్యను బట్టి, అంటే అడ్డు వరుసలు ఎన్నో మనకు చెప్పలేదు, సో దాన్ని n అనుకుంటే n × 5 అవుతుంది కదా.
ఎంతమంది ఉంటారంటే n ఇంటూ 5. ఇది ఎక్కడుందో చూడండి. n ఇంటూ 5 అన్నా 5 ఇంటూ n అన్నా ఒకటే. 5n సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ చూడండి. 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ను కారణాంక విభజన చేయండి అన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఘాతం ఉండేదాన్ని తీసుకుంటాం. ఫస్ట్ 14x⁴, తర్వాత దీన్ని రాస్తున్నా మైనస్ 18x³ తర్వాత లాస్ట్లో ఇది రాస్తున్నా ప్లస్ 10x². ఓకే, ఇక్కడ చూడండి కామన్గా అన్నిట్లో ఎక్స్లే ఉన్నాయి కదా. ఇక్కడ స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, పవర్ 4 ఉంది. అదేలాగే ఇది 2తో భాగిస్తుంది, 2తో భాగిస్తుంది, 2తో భాగిస్తుంది కదా. 7ని ఏం చేస్తానంటే 14ని 2 ఇంటూ 7 రాసుకోవచ్చా. ఇక్కడ x² ఉంది కాబట్టి దీన్ని కూడా x² ఇంటూ x² రాసుకోవచ్చా. మళ్ళీ ఇక్కడ మైనస్ 18ని 2 ఇంటూ 2 9లో 18 రాయొచ్చు కదా. దీన్ని స్క్వేర్ లాగా రాయాలి అంటే స్క్వేర్ ఇంటూ x మిగులుతుంది. ఇక్కడ లాస్ట్లో ఉండేదాన్ని కింద రాస్తున్నా ప్లస్ 2 5ల x² అలానే రాసిస్తున్నా. ఓకే, ఇప్పుడు కామన్గా ఇక్కడ 2x², ఇక్కడ 2x², ఇక్కడ 2x² ఉంది కదా. దీన్ని బయట తీసేస్తా. 2x² బయట తీసేస్తే ఇక్కడ 7x² మిగిలింది. 7x², ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇక్కడ 9x ఉంది, 9x, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ లాస్ట్లో ఇక్కడ 5 మాత్రమే మిగిలింది. ఇంతే. ఓకేనా, ఇది ఎక్కడుందో చూడండి. 2x² ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అన్నారు. ఇక్కడ చూడండి 2⁵ డివైడెడ్ బై 2⁸. మళ్ళీ దీని హోల్ పవర్ 5 ఇంటూ 2⁻⁻5. ఇది ఎలా ఉంది అంటే a⁴m డివైడెడ్ బై a⁴n. ఇలా ఉంటే ఏమి a⁴m-n. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని రాసుకుంటా. 2⁻⁻8 మళ్ళీ హోల్ పవర్ 5 ఉంది ఇంటూ 2⁻⁻5 అలానే ఉంది. ఇక్కడ 5 ముందర ప్లస్ ఉన్నట్టు -8 కాబట్టి తీసేస్తే 8లో 5 పోతే 3, పెద్దదాని గుర్తు -3 వస్తుంది. ఇక్కడ 2⁻⁻3 హోల్ పవర్ 5 మళ్ళీ ఇక్కడ ఇంటూ 2⁻⁻5. మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే a⁴m హోల్ పవర్ n. దీన్ని ఎలా రాసుకుంటాం, a⁴m ఇంటూ nగా రాసుకుంటాం. దీన్ని బేస్ చేసుకుని ఎలా రాస్తే 2⁻3 ఇంటూ 5 అంటే 15 కదా, -15. ఇప్పుడు ఈ బయట ఉండేది అలానే రాసుకుంటా ఇంటూ 2⁻⁻5. ఇక్కడ 2 ఘాతాలు ఈక్వల్గా ఉంటే, 2 భూములు ఈక్వల్గా ఉంటే ఘాతాలను యాడ్ చేసుకోవాలి కదా. సో 2 -15 -5 అంటే 2 కూడుకోవాలి, మైనస్ వస్తుంది. 15 ఒక 5 20. 2⁻-20 ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూస్తే క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా అన్నారు. టీ యొక్క 3/4 15 అన్నారు. ఇప్పుడు టీ యొక్క 3/4. ఓకే, 4 15 అన్నారు. ఓకే, టీ ఇంట 3/4. ఓకే, 4లో 3 అని. ఓకే, 15 అన్నారు. ఇంతే. ఇది ఎక్కడుందో చూడండి, 3/4 టీ = 15 సెకండ్ ఆప్షన్. చూడండి, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది చాలా ఈజీ, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చూద్దాం. ఈజీ ఇది. చూడండి, 703 సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలి. ఓకే, మీటర్లోకి మార్చాలి అంటే ఈ సెంటీమీటర్ని తీసి మనం మీటర్ పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకు తెలుసు 1 మీటర్‌కి 100 సెంటీమీటర్లు అని. ఓకే. 1 సెంటీమీటర్‌కి ఎన్ని మీటర్లంటే, ఈ 100 సెంటీమీటర్లు గుణిస్తుంది ఈ పక్కొస్తే భాగిస్తుందనమాట మీటర్లు. ఇంతే. ఓకే. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్. ఇప్పుడు ఇక్కడ 700 ఉంది కదా! 703 ఈ సెంటీమీటర్ బదులు ఏం రాస్తాం? మీటర్‌లో కదా అడిగారు. 1/100 మీటర్లు రాసుకుంటాం. మీటర్. ఓకే. దశాంశాల భాగాహారంలో ఇక్కడ 2 సున్నాలుంటే రైట్ నుంచి లెఫ్ట్‌కి 2 స్థానాలకు ముందు బిందువు వస్తుంది ఇక్కడ. అంటే 7.03 ఇక్కడ మీటర్ ఉంది కదా! మీటర్. వాళ్ళు మీటర్‌లోకి మార్చమన్నారు కాబట్టి. ఇది థర్డ్ ఆప్షన్. మీకు ఇది ఐడియా లేదు అంటే 703ని 100తో భాగించుకోండి అంతే. 100 ఏళ్ల 700 పోతే మనకి 0, 3 మిగిలింది. ఇక్కడ 2 దించుకున్నాం కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. పాయింట్ పెట్టి ఒక 0 పెడతాము. 30 కూడా 100 కంటే చిన్నది కాబట్టి మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుంటే ఇంకొక 0 100 మూడుల 300 కాబట్టి 7.03 మీటర్లు అవుతుంది. సెకండ్ ఆప్షన్. ఇంకొక 3 బిట్లతో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 27వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్‌లో జరిగింది. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్‌లోకి మార్చండి. మొత్తాన్ని సెకండ్‌లోకి మార్చేయాలి. ఇప్పుడు 1 గంటకి ఎన్ని సెకండ్లు అంటే 1 గంటకి 60 నిమిషాలు, 1 నిమిషానికి 60 సెకండ్లు. ఇప్పుడు 1 గంటకి 60 × 60 6 36 3600 సెకండ్లు 1 గంటకి. ఓకేనా. ఇప్పుడు 12 నిమిషాలకి ఎన్ని సెకండ్లు అంటే 12 నిమిషానికి 60 సెకండ్లు కదా! ఇంతొస్తుందన్నమాట. 12 6 72 0 తర్వాత 10 సెకండ్లు కదా! 10 సెకండ్లు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే మొత్తం సెకండ్‌లోకి మారిపోతుంది. 1 గంటకి 3600 సెకండ్లు, 12 నిమిషాలకి 720 సెకండ్లు. ఇక్కడ ఆల్రెడీ 10 సెకండ్లు ఉంది కాబట్టి 10 వేసుకొని మొత్తం యాడ్ చేసుకుంటాం. అర్థమైందా? యాడ్ చేస్తే 0, 3, 13, 4 ఎక్కడుందో చూడండి. థర్డ్ ఆప్షన్‌లో ఉంది కదా! అంతే. ఇక్కడ మీరేం చేయాలంటే గంటకి 60 నిమిషాలు, మళ్ళీ నిమిషాన్ని కూడా సెకండ్‌లో పెట్టాలి కదా! నిమిషానికి 60 సెకండ్లు కదా! 60 × 60 ఇది ఫస్ట్ వన్. 12 నిమిషాలు కదా! 12 నిమిషాల బదులు సెకండ్ రావాలంటే 1 నిమిషానికి 60 సెకండ్లు ఇది. ఇంకా 10 సెకండ్లు మొత్తం యాడ్ చేస్తే ఎంతొచ్చిందనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. ఘన పరిమాణం 625 సెంటీమీటర్ క్యూబు మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూవైశాల్యం ఎంత అన్నారు. దీర్ఘఘనం ఘనపరిమాణ సూత్రం ఏమి? L/B/H. ఇది ఎంత ఇచ్చారు? 625. ఇక్కడ హెచ్ ఇచ్చారు కదా ఎత్తు. సో L/B × 25 = 625. వీళ్ళు అడిగింది భూవైశాల్యం. వైశాల్యం సూత్రం ఏమి భూవైశాల్యానికి? పొడవు ఇంటూ వెడల్పు కదా! L/B ఇక్కడే పెట్టుకొని 25 అటువైపు పంపించేస్తాం. ఓకే. ఇక్కడ 25ని ఇక్కడ గుణిస్తా ఉంది, ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది. ఇక్కడ 25 25ల 625 కదా! L/B ఎంతొచ్చింది మనకి? 25 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్. ఓకే. లాస్ట్ బిట్ 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వృత్త పరిధి. వ్యాసం ఇచ్చి పరిధికి సూత్రం ఏమి అంటే πd. ఓకే. πd. ఇక్కడ π అంటే 22/7. d వ్యాసం ఎంత ఇచ్చారు? 28.
ఇదే వృత్త పరిధికి సూత్రం πd. ఓకే. π అంటే 22/7 ఇంటూ d అంటే 28. 7తో 7 4 28 కదా. 22 ఇంటూ 4 మిగిలింది. గుణిస్తే 4 2 8, 4 2 8, 88. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.